నా పేరు సునీత. నేను నరుకూరు 2వ సంఘబంధంలో వివోఏగా పనిచేస్తున్నాను. నా కింద 29 సంఘాలు ఉన్నాయి. 29 సంఘాల్లో ఒక 5 మంది సంఘాలు నా దగ్గర కోట్లు లక్షలు తినేసినాయని చెప్పి 3 నెలలుగా నన్ను మీడియాకు పెట్టి నన్ను చాలా పరువు నష్టం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి అధికారులకి ఇస్తే అధికారులు టీమును పంపించారు లెక్కల కోసం. ముందు మండలం అధికారులు వచ్చి లెక్కలు చేశారు. లెక్కలు చేపిస్తే వాళ్ళ దగ్గర చేయించుకోలేదు. మళ్ళీ జిల్లా అధికారులకు పెట్టారు. జిల్లా అధికారులు టీమును పంపించారు. వాళ్ళ దగ్గర లెక్కలు చేయించుకోలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చి రచ్చలకు మొదలుపెట్టారు. మళ్ళీ మినిస్టర్ గారికి మళ్ళీ లెటర్ ఇవ్వంగా మినిస్టర్ గారు మళ్ళీ ఎస్ఐ గారిని కూడా లెక్కలు చేయమని చెప్పారు. నేను ఎస్ఐ గారి దగ్గరకు కూడా వెళ్ళాను. అట్టా అధికారులు ఎవరు పిలిస్తే వాళ్ళందరి దగ్గరకు పోయి నేను ప్రతి విషయాన్ని వివరణ కొడుతున్నాను. ప్రతి గ్రూపుకి లెక్కలు చేయండి. లెక్కలు చేసి నిజంగా దాంట్లో కానీ డబ్బులు పోయి ఉంటే నేను కడతానని వాళ్ళు మీడియాకి ఇచ్చిన ఫస్ట్ రోజు అంటే 2 నెలల క్రితమే నేను ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు లెక్కలు తేల్చకపోగా అధికారుల్లో 4-5 గ్రూపుల్ని అక్కడ సచివాలయానికి పిలిచి సచివాలయంలో మా అధికారి ఏసీ గారు వచ్చి ఈ విధంగా మేము విధుల నుంచి తొలగిస్తున్నాము, ఈయనకి మాకు సంబంధం లేదు, మధ్యంతరం కింద ఇంకా బ్యాంకు నుంచి మాకు ఇంకా స్టేట్మెంట్లు ఏమి రాలేదు, వచ్చిన తర్వాత అవి కూడా చూసి వివరణ ఇస్తాము, ఎంత కట్టాలో కట్టిస్తామని చెప్పి సారు 5 గ్రూపులను అక్కడ పెట్టుకొని మిగతా గ్రూపులన్నీ పిలవకుండానే సచివాలయంలో మీటింగ్ పెట్టి మా పై అధికారులు ఏది చెబితే అదే చేశానని చెప్పేసి అక్కడ చెప్పి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మిగతా గ్రూపులు తప్పు జరగని ఎందుకు తీశారన్న ఆలోచన అనేది వాళ్ళల్లో ఒక్కోరు నీళ్ళు పోయి ఏమ్మా మేము తీపిచ్చేస్తాం చూడండి, ఆమె దగ్గర తప్పులు జరిగినాయి అని చెప్పి నన్ను భయంకరంగా ప్రతి మీడియాకి ప్రతి అంటే బోల్డ్ న్యూస్ వాళ్ళు వేస్తారు. 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం కూడా బోల్డ్ న్యూస్ వాళ్ళు ఏమని వేస్తారు, ₹1 కోటి చోరీ అన్నారు. ఎవరు తేల్చారు? డబ్బుల్ని ఎవరు తేల్చారు? ఏ అధికారి తేల్చారు? ఏ గ్రూపుకి లెక్కలు జరిగినాయి? ఏ గ్రూపులో ఎంత డబ్బులు మిగిలినాయి? అసలు ఏ డబ్బులు నేను పోతే నేను కడతానంటున్నాను కదా. మీరు ఏ విధంగా నా మీద ఆరోపిస్తారు? మీడియా వాళ్ళు మీరే న్యాయం చేయండి. ఎంతవరకు కరెక్ట్ అనుకొని వేస్తున్నారు? పదే వేస్తే నా కుటుంబం ఏం కావాలా? నా పరిస్థితి ఏంటి? నాకు ఎవరు సమాధానం చెప్పాలా? ఇది జనాలకు సంబంధించింది డబ్బుల విషయము. మీరు వచ్చి అధికారులు మీ పార్టీకి మీరు గమ్ముగా ఉండి మేము తీసేసాము మాకు సంబంధం లేదని చెప్పేసుకుంటే నా పరిస్థితి ఏంది? నా కుటుంబాన్ని ఏం చేసుకోవాలి? నేను నా బిడ్డల భవిష్యత్తు ఏంది? నేను వివోఏగా పనిచేశానంటే వివోఏగా ఈ రోజుకి ఏ రోజైనా మీ దగ్గరికి ఏమైనా కంప్లైంట్లు వచ్చాయా? ఎవరైనా అడిగారా? అసలు మోసం జరిగే అవకాశం ఎక్కడుంది? అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. ఆసరాలు పోతున్నాయి అంటున్నారు. ఆసరాలు ఏ విధంగా పడుతున్నాయి? మీ అకౌంట్లోనే కదా పడుతున్నాయి. మా అకౌంట్లో పడతాయా? అకౌంట్ నుంచి అకౌంట్లో ట్రాన్స్ఫర్ పెడుతున్నాం. అకౌంట్ నుంచి అకౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టినప్పుడు డబ్బులు ఎట్టిపోతాయి? ఏ విధంగా తప్పులు జరిగినాయి? అసలు ఏ విధంగా నిరూపిస్తారు? వాళ్ళు మీడియా వాళ్ళు ప్రతి నిమిషం బోల్డ్ న్యూస్ స్మార్ట్ న్యూస్ వాళ్ళు ₹1 కోటి తినేదని వేస్తున్నారు. ఏ విధంగా ఎవరు అడిగారు? 3 నెలల నుంచి ఊర్లో ఎన్ని మాటలు, ఎన్ని బాధలు, ఈ అవమానాలు వచ్చిన తర్వాత పీడీ గారికి లెటర్ నేను ఇచ్చిన తర్వాత మేము అధికారులు పంపిస్తున్నాము. వాళ్ళ కాళ్ళు లెక్కలు చేసుకోమని అంటున్నారు. ఇప్పుడు నేను అడిగేది కూడా అదే. పీడీ గారిని కానీ కలెక్టర్ గారిని కూడా అడిగేది అదే. మీరు వాళ్ళు అన్నిసార్లు వస్తున్నారు నా మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్నప్పుడు మీరు ఎందుకు వచ్చి లెక్కలు తేల్చడం లేదు? నిజంగా నేను ఆ లెక్కలు తేలితే నేను కడతానని చెప్తున్నాను కదా. నా మీద ఏ విధంగా మీరు నిరూపణ చేయగలుగుతున్నారు? నన్ను ఏ విధంగా అడుగుతున్నారు? నా దగ్గర పోయి నేను ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఎన్ని దగ్గరకు పోతే ఒకసారి తోటపల్లిగూడూరు మండలంలో లెక్కలు తేల్చారు, అక్కడికి పోయాను. ఇందుకూరుపేట కొత్తూరు దగ్గరికి వెళ్ళాను. కొత్తూరు దగ్గర లెక్కలు తేల్స్తున్నారు, అక్కడికి పోయాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి శ్రీనిధి ఏజిఎం అని ఆయన కామాక్షి నేను దాన్ని చూసా. నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మొన్న చేసిన ధర్నా అంటే నేను వివరణ ఇవ్వకపోతే తప్పు చేసినట్ట. అధికారులు ఏ వివరణ ఎందుకు ఇట్లేదు? నేను అధికారులే ప్రశ్నిస్తున్నాను. నేను ఇప్పుడు ఎవరినా కాదు అధికారులు అడుగుతున్నా. మీరు వచ్చి ఎందుకు లెక్కలు చేసి నాకు ఎందుకు న్యాయం చేయట్లేదు? ఏ విధంగా మీరు నన్ను ఎందుకు ఏ విధంగా తినింది, ఎట్ట తినింది, ఏ విధంగా తినిందని ఎందుకు మీరు మాట్లాడటం లేదు? మీరు ఎందుకు గమ్ముకున్నారు? నేనేం కావాలనుకుంటున్నారు మీరు? ఇదేనా నేను అడిగేది కూడా? అధికారులను అడిగేది కూడా అదే. నేను గమ్ముకున్నానంటే నేను దొంగగా మిగిలిపోయినట్ట. మిమ్మల్ని గౌరవించి మీరు లెక్కలు చెప్పేస్తే నేను నిర్దోషణ అయిపోతానని గమ్ముగా ఉన్నాను నేను. కానీ ఇప్పుడు దాకా మీరు ఆ వివరణ ఏమి ఇవ్వలేదు. నేను ఎలా తెచ్చుకోవాలి? దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? మీరు లేని ఆధారాలు, లేని ఆరోపణలు నేను ఏ విధంగా నిరూపించుకోవాలా? నాకు అధికారులే కదా న్యాయం చేయాలా? అధికారులే కదా నాకు లెక్కలు చేసి వివరణ ఇవ్వాలా? నేను ఎవరు కడగలను? దొంగ అంటే ఒక్కొక్కరు కడప నేను నిరూపించుకోగలనా?
అది కుదురుద్దా? అది గ్రామంలో మీకు తెలియదు ఏముంది? గ్రామంలో ఒకరు ఒక మాట అన్నారంటే మిగతా వాళ్ళందరూ దానికి నిలబడిపోతారు. దానికి నేను ఏ విధంగా నిరూపణ తీసుకోగలను? అధికారులు ఎందుకు గమ్ముకున్నారని అడుగుతున్నాను నేను. కట్టించండి, మీరు కట్టించండి, లెక్కలు చేయండి. వాళ్ళు కట్టాల్సింది వాళ్ళు కట్టి, వాళ్ళ చేత కట్టించండి, నేను కట్టాల్సిందే నేను కడతా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.